బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి పిఎస్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాలిక తల్లిదండ్రులు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి పిఎస్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు కూకట్పల్లి పిఎస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి పిఎస్ ఎదుట పెద్ద ఎత్తున సహస్ర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆందోళన చేపడుతూ ఉన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఆ నిందితుడు ఎవరైతే బాలుడున్నాడో తమను ఆ బాలుని తమ ముందుకు తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు. వాడు చాలా మేజర్ మైండ్ ఉంది. వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్లాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు. అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నాకు కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి వాడిని. నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్. ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి. నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు. నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇటు కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా సహస్ర ఇంట్లో ఉంటున్న విలువైన బ్యాట్ను దొంగతనం చేసేందుకే ఆ వ్యక్తి ప్రయత్నించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు మరొకసారి విచారణ చేసి ఆ సహస్ర ఇంటి పక్కన ఉంటున్న ఆ యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక కొద్దిసేపటి క్రితము ఈ సహస్ర హత్యకు సంబంధించి కూడా ఇటు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. బ్యాట్ను దొంగతనం చేసేందుకే ఒక పక్క పథకం ప్రకారం కూడా 3 నెలల క్రితము తన ఒక పేపర్లో రాసుకున్నాడు. అందుకు సంబంధించి కూడా ఆ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా సహస్ర ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఒకసారిగా బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్న క్రమంలో సహస్ర టీవీ చూస్తున్న సహస్ర అతన్ని గమనించి కేకలు వేయడంతో కూడా తన దొంగతనం విషయాన్ని బయటకు చెప్తున్న ఒకతోటి కూడా ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. ఇక తన వెంట తెచ్చుకున్న కత్తితో కూడా అత్యంత క్రూరంగా హతమార్చిన చెప్పిన ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఆ సహస్ర కుటుంబ సభ్యులు గడిచిన 4 రోజులుగా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వైపు ఇటు ఆ పోలీసులు ఈ కేసుకు సంబంధించి కూడా చిక్కుముడి సంబంధించి కావచ్చు ఎలా ట్రేస్ అవుట్ చేసే విషయాలు వెల్లడించిన కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి పిఎస్ ఎదుట కూడా ఇటు సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యంత కిరాతకంగా తన కూతురుని హతమార్చిన ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలి, తమ ముందుకు తీసుకురావాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు కూకట్పల్లి పిఎస్ ఎదుట కూడా ఇటు బాధితురాలి తల్లిదండ్రులు ఆ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా 5 రోజులుగా ఎటు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోయినా కానీ ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కూడా 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు బ్యాట్ కోసం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా సహస్ర తమ్ముడితో ఇతడు క్రికెట్ ఆడుతున్నట్టు తెలిసింది. ఆ బ్యాట్కి సంబంధించి కూడా కొంత ఎక్కువ షాట్స్ కొట్టేందుకు బాగుంటుందన్న ఉద్దేశంతో గతంలో బ్యాట్ కావాలని కోరినా కానీ సహస్ర తమ్ముడు నిరాకరించడంతో కూడా బ్యాట్ని దొంగతనం చేయాలని ఒక స్కెచ్ వేసుకొని ఆ పథకం ప్రకారమే బ్యాట్ని దొంగిలించే క్రమంలో ఆ విషయాన్ని సహస్ర గుర్తించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు వివరించడం జరిగింది. దానికి సంబంధించిన క్లూస్ను కూడా సేకరించారు. బలరాం, కిరణ్, అంటే సహస్ర కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకి నచ్చజెప్పేందుకు పోలీస్ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మరోవైపు హత్యకు పాల్పడిన వ్యక్తి మేజర్ అయితే శిక్షలు కావచ్చు, సెక్షన్లు కావచ్చు వేరే రకంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మైనర్ బాలుడు కాబట్టి ఎటువంటి శిక్షలు కావచ్చు లేదంటే సెక్షన్స్కి ఇక్కడ అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రస్తుతానికి ఇది ఘటనకు సంబంధించి ఎప్పుడైతే హత్య జరిగిందో ఆ తర్వాత అంత్యక్రియలు కావచ్చు, ఆ తర్వాత
అటు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఓదార్చే ప్రయత్నము స్థానికులు పోలీసులు కూడా చేశారు. తొందరగా నిందితుని పట్టుకోవాలంటూ కూడా పలుమార్లు పోలీసుల మీద కుటుంబ సభ్యులు కూడా ఒత్తిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు నిన్న ఇటు ఆ సహస్రను దారుణంగా హతమార్చిన యువకుడిని ట్రేస్ అవుట్ చేయడం, వెంటనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా మనం మైనర్లు హత్య చేశాడు కాబట్టి, మైనర్ వ్యక్తి ఈ కేసులో ఉన్నాడు కాబట్టి అందుకు సంబంధించిన శిక్షలకు సంబంధించి కూడా కొంత దీనికి సంబంధించి ఎక్సైజ్ చేస్తున్నారు. ఇక మామూలుగా మేజర్కి సంబంధించి కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అత్యాయత్నం సంబంధించిన కేసులు కావచ్చు, ఇలా రకరకాల సెక్షన్స్ పెడుతుంటే వాటికి సుమారుగా 10-15 ఏళ్ళ సంబంధించి కావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించిన వాటి సెక్షన్లకు కూడా బట్టి కూడా శిక్ష విధించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా హత్య చేయబడిన పర్సన్ కావచ్చు, హత్య గావించిన చిన్నారి కూడా సుమారుగా 10 ఏళ్ళు, హత్య చేసిన వ్యక్తి యువకుడు 14 ఏళ్ళ సంబంధించింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరు మైనర్లే కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ముందుగా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారణ చేసిన తర్వాత కూడా అబ్జర్వేషన్లో జువెల్ హోమ్లో ఉంచారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితము అతన్ని జువెల్ కోర్టులో హాజరుపరిచి కూడా తిరిగి జువెల్ హోమ్లో హాజరుపరిచారు కాబట్టి మైనర్లకు. ప్రస్తుతం వాళ్ళ సహస్ర తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారో బయట ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూపండి, నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి, అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి, ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి. ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేశారని వదిలేస్తారా? పేరెంటింగ్ పరంగా మీరు తల్లిదండ్రులకి ఏమైనా కోచింగ్ చేస్తున్నారా? చూపండి, నా ముంగట టీవీలో. రైట్, ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కొంత అడ్డగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల డిమాండ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇటు సహస్ర హత్యకు ముందు ఆ తర్వాత కూడా ఆ యువకుడి నేర ప్రవృత్తి మీద కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టు తెలిసింది. ఇక యువకుడి గతంలో ఎలాంటి నేర ప్రవృత్తి లేదు కాబట్టి ఈ కేసులో కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. ఇటు మేజిస్ట్రేట్ ముందు కూడా ఇటు పోలీసులు అంటే వాళ్ళకి చూపించే ఎవిడెన్స్ ఆధారం కూడా యువకుడికి కఠిన శిక్ష పడే అవకాశమే కనిపిస్తుంది. కానీ మనం చూస్తుంటాం కొద్దిసేపటి క్రితము బాధిత కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మిన్నూరుగా విలుస్తున్నారు. 10 ఏళ్ల అభం శుభం చెల్లిన ఒక చిన్నారిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఈ 14 ఏళ్ల యువకుడి సంబంధించి కూడా కఠినంగా శిక్షించాలి, అందరి ముందు దండించాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం గతంలో చాలా కేసులకు సంబంధించి కూడా ఒకసారి వెరిఫై చేసినప్పుడు అక్కడ కేసుకు సంబంధించి కావచ్చు, కేసు తీవ్రత, పోలీసులు ప్రొడ్యూస్ చేసే కీలక ఆధారాల మీద సంబంధించి కూడా మేజర్లు కావచ్చు, మైనర్లు కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ తరహా శిక్షలు చేసిన ఘటనలు ఎక్కడ ఉన్నాయా, ఆ యువకులకు సంబంధించి కావచ్చు, ఆ నిందితులకి ఏ విధంగా శిక్షలు వేశారని కూడా కొంత అధ్యయనం చేసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేజర్లకు సంబంధించి కూడా కొంత కీలక విషయాలు కావచ్చు, పోలీసులు పెట్టే సెక్షన్స్ కావచ్చు, కీలక వివరాలు సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఇటు న్యాయమూర్తి దాన్ని వెరిఫై చేసిన తర్వాత కూడా శిక్షలు ఖరారు చేసే అవకాశం. ఎందుకంటే మనం ఆజీపూర్ ఘటనలకు సంబంధించి కావచ్చు, ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన మేజర్ల మీద, ఇటు మైనర్ల మీద మేజర్లు దారుణాలు కొడిగట్టినప్పుడు చోటు చేసుకున్న ఘటనలు కావచ్చు, ఫోక్సో కేసులకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయి. కానీ అత్యంత కిరాతకంగా ఒక 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు ఒక బ్యాట్ కోసం వెళ్ళి బ్యాట్ గుర్తించిన యువకుని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన ఇది తెలుగు రాష్ట్రాల్లో మనం తొలిసారిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో కొన్నేళ్లలో ఇలాంటి గిట్ల జరిగినప్పుడు ఎలాంటి శిక్షలు వేశారు? ప్రస్తుతానికి ఏంటంటే జ్యువెలరీ హోమ్లో ఎందుకంటే మైనర్లకు సంబంధించి కూడా వారు వివిధ తప్పులు చేసినప్పుడు, దొంగతనాలు కావచ్చు, ఇతర కేసు చేసినప్పుడు కూడా వారికి జువెన్ హోమ్లో ఉంచి వాటి సత్ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత వారికి శిక్షలు తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఇటు న్యాయ వ్యవస్థకు సంబంధించి కావచ్చు,
పోలీసులు కూడా కొంత కీలక సమాచారం, ఎందుకంటే 4-5 రోజుల పాటు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడం కానీ ఎట్టకేళ్లకు సహస్రాన్ని హతమార్చిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కీలక సమాచారం, అతడు హత్యకు ఉపయోగించిన వెపన్తో పాటు కొంత మరకలతో ఉన్న దుస్తులను కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి టెక్నికల్గా ఈ ఎవిడెన్స్ అన్ని కూడా న్యాయస్థానం ముందు నిలుస్తాయా లేదా, అందుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంకా కొంత లీగల్గా సంబంధించిన అంశాలను కోర్టులు ఏ విధంగా పొజిట్ పోస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అతడు మైనర్ కావడంతో ప్రస్తుతానికి కోర్టులో జువెన్ కోర్టులో హాజరుపరచడం, ఆ తర్వాత రిమాండ్ విధించారు. కాబట్టి జువెన్ హోమ్లకు సంబంధించి కూడా ఆ తర్వాత శిక్షలు ఏ విధంగా ఉంటాయో కొంత తెలియాల్సిన సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే వాస్తవానికి బాధిత కుటుంబ సభ్యులు మొదటి రోజు నుంచి కూడా కఠినంగా శిక్షించాలి, నిందితుడు ఎవరో గుర్తించాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి నిందితుడు ఎవరో కనుగొనడం జరిగింది. కాబట్టి వారు కోరుతున్నట్లుగా శిక్ష వేసే అవకాశం ఉంటుందా లేదా ఏం జరుగుతుందో కూడా ప్రస్తుతానికి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యుల ఆందోళనను విరమించే ప్రయత్నం కూడా కుక్కట్పల్లి పోలీసులు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత శిక్షలు ఏ విధంగా ఖరారు చేస్తున్న కొంత సమాచారం అయితే మనకు రావాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే హత్యకు పాల్పడ్డ ఆ బాలుడిని ఇంకా విచారిస్తూ ఉన్నారా? మరోవైపు ఆ బాలుడి తల్లిదండ్రుల వెర్షన్ ఏ రకంగా ఉంది? వారిని కూడా ఏమైనా పోలీసులు విచారించే ప్రయత్నం చేశారా? వారు ఏం చెబుతూ ఉన్నారు? బలరాం, ఎప్పుడైతే బాలుడిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆ తర్వాత అతడు ఆ యువకుడికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అనేక విధాలుగా విచారణ చేశారు. ఎప్పుడైతే సోమవారం మధ్యాహ్నం హత్య జరిగిందో 10 గంటల 11 ప్రాంతం హత్య జరిగిందో ఆ తర్వాత అటు ఆ యువకుడు మనం చెప్పుకుంటున్న 10వ తరగతి చదువుతున్న 14 యువకుడికి సంబంధించిన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి కూడా ఇటు ఆ యువకుడి మీద అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అనుమానాలు ఉన్నాయన్న కూడా చేస్తే కూడా తల్లిని కూడా కొంత అటు మభి చెప్పే ప్రయత్నం చేశాడు. తాను హత్య చేసే వ్యక్తిలా కనిపిస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఇందులో కీలక విషయాలు ఏంటంటే హత్య జరిగిన తర్వాత కూడా పోలీసులు సీన్ ఆఫ్ ఆఫీసర్కి వెళ్ళడం, అక్కడ అనేక కోణాల్లో కూడా కొన్ని క్లూ సేకరించిన సందర్భంలో కూడా వాటిని గమనించే ప్రయత్నం చేశాడు. పోలీసులు క్లూ సేకరణ సందర్భంలో కూడా అక్కడికి వచ్చి కొంత తరచాడే ప్రయత్నం చేశాడు. అంటే కొంత తెలివిగా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం ఆ యువకుడు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా ఆ విషయాలను కూడా మీడియా సమావేశాలు వెల్లడించారు. కాబట్టి ముందుగా ఆ ఇంటి పక్కన హత్య జరిగినప్పుడు కూడా ఎవరైతే మనం నిందితుడిగా చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. దీన్ని పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి సందర్భంలో కూడా తల్లి కూడా తన కొడుకు మీద అనుమానం వచ్చింది, పలుదారులు అడిగే ప్రయత్నం చేసా కూడా తన మాటను దాటవేసే ప్రయత్నం చేశారంటూ కూడా తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం కూడా చెప్పినట్టుగా ఇటు బాలనగర్ డీసీపీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా అనుమానం రావడం, చాలా చోట్ల కూడా టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో కూడా ఒక థర్డ్ ఫ్లోర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు వీరికి ఒకసారిగా మరొకసారి ఆ యువకుడి మీద అనుమానం రావడంతో కూడా తమదైన శైలిలో ఆ యువకుడు ఉంటున్న ఇంట్లో సోదాలు చేసిన తర్వాత కూడా ఇటు దీనికి సంబంధించిన ఒక పేపర్ లభించడం, ఆ తర్వాత దుస్తువులు ఏం చేశాడు ఏంటి కూడా పూర్తిగా పిన్ టు పిన్ విషయాన్ని కూడా పోలీసులకు వివరించినట్టుగా బాలనగర్ డీసీపీ చెప్పారు. కాబట్టి ఒక పథకం ప్రకారం తనకేమీ తెలియనట్టు కూడా వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక క్రిమినల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థగా ఈ వ్యక్తి వ్యవహరించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఈ యువకుడికి శిక్ష పడేందుకు పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ ని కోర్టులో హాజరుపరుస్తారు, ప్రొడ్యూస్ చేస్తారో మనం చూడాల్సి ఉంటుంది. అంటే మన ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక మూలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హత్యా ఘటనలు మనం చూస్తూ ఉంటాం, హత్యోదంతాలు చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ సంఘటన చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ని చిన్నపిల్లని చంపేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇక్కడ ఎటువంటి చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది? బలరాం, ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు మైనర్ల మీద మేజర్లు అత్యాచార ఘటనలు చేసిన ఘటనలు కావచ్చు, అటు చంపిన ఘటనలు చూసుకోవచ్చు. కానీ ఇలాంటి ప్రస్తుతం కుక్కట్పల్లిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి పరిణామాలు చోటుకోలేదు. ప్రేమ వ్యవహారంలో హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ తరహా ఒక బ్యాట్ కోసం వెళ్ళి అంత క్రూరంగా ఆ ఆ చిన్నారిని చంపిన ఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి ఘటనలు లేవని, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇది ఎటువంటి సవాల్గా మారే అవకాశం ఉంది ఈ ఘటన? ఖచ్చితంగా. ఎందుకంటే బలరాం, ఈ కేసు హత్య జరిగిన తర్వాత కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా సంపాదించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ మూడో వ్యక్తి పెంట్ హౌస్లో హత్య సంబంధించిన ఘటన తర్వాత కిందికి వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. సుమారు 25 మందికి పైగా ఆ బిల్డింగ్లో ఉంటున్న వారిని కూడా అనేక కోణాల్లో
దర్యాప్తు చేశారు. కానీ చివరికి ఒక వ్యక్తి ఇచ్చిన క్లూ ఆధారంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ముగింపు కార్డు వేశారు. కాబట్టి పోలీసులకి ఒక కేసు, ఒకవైపు సైబరాబాద్ పోలీసులకి ఈ హత్య ఉదంతం కూడా ఒక మిస్టరీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మిస్టరీ చిక్కుముడి విప్పేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇటు 5 బృందాలుగా ఏర్పడి డే అండ్ నైట్ అనేక రకాలుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటున్న మిగతా టెనెంట్ కావచ్చు, కుటుంబ సభ్యుల మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసే విధంగా క్రియేట్ అయింది. కాబట్టి ప్రస్తుతం మన సిపి మాట్లాడుతూ కూడా ప్రతి కేసులో మేము అనేక కోణాల్లో కొంత మీరు ఆలోచిస్తున్నట్లుగా మేము కూడా ఆలోచించి అనేక క్వశ్చన్లు వేసుకోవడం, టీమ్స్ వారుగా విడిపోవడం, టెక్నికల్ ఎవిడెన్స్, ఎందుకంటే ప్రతి కేసు ఇటీవల చోటు చేసుకున్న కేసులకు సంబంధించి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అని చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే నిందితులు తప్పు చేసినప్పుడు ఎక్కడో చోట సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆ తర్వాత ఫోన్ కావచ్చు, వివిధ సిగ్నలింగ్ ఆధారంగా కూడా ట్రేస్ అవుట్ చేసిన ఘటనలు ఉంటాయి. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా కొంత పోలీసులకే సవాలు విస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోయినా కానీ వారు విచారణలో భాగంగా మరొకసారి రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఒక వ్యక్తి ఇచ్చిన క్లూ ఆధారంగా కూడా పూర్తిగా ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి కూడా మిస్టరీ ఛేదించారు. కాబట్టి ఒకవైపు పోలీసులకు 5 రోజుల పాటు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే మైనర్లకు సంబంధించి ఇలాంటి కేసులు ఎప్పుడైనా జరిగాయా, శిక్షలు ఏ విధంగా కూడా కొంత చర్చ జరిగిన అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు సబ్మిట్ చేసే కీలక ఎవిడెన్స్, అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాల ఆధారంగా కూడా ఉండే అవకాశం కనిపి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది చూడాలి. అంటే కిరణ్, ఎలా అర్థం చేసుకోవాలి? ఆ హత్య చేసింది అయితే మైనర్ బాలుడే కాదను, కానీ తన ప్లానింగ్ అంతా కూడా ఒక నెల రోజుల కింద దాన్ని పక్కా ప్లాన్ చేసుకున్నాడు, ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఎక్కడా కూడా సీసీ కెమెరాలకు దొరకని విధంగా ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడం కావచ్చు, హత్య చేసి తిరిగి రావడం కావచ్చు, ఆఖరికి పోలీసు జాగిలాలు కూడా గుర్తించలేని విధంగా ఈ హత్య దుంతం అంతా పక్కా ప్లాన్డ్గా జరిగింది. వయసు చూస్తే చిన్నది, ప్లానింగ్ చూస్తే చాలా పెద్దది. మళ్ళీ ఆ బాలుడి నేర ప్రవృత్తి గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎలా అర్థం చేసుకోవాలి? వయసును పక్కన పెడితే ఎంత పక్కా మాస్టర్ ప్లాన్గా భావించాలి?